నివాసాయ శ్రీ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ప్రాతివర్షిక ఉత్సవాలలో తెప్పోత్సవం, నావికా విహారోత్సవం చాలా విశిష్టమైనటువంటి సన్నివేశాన్ని సంతరించుకున్నటువంటి ఉత్సవం. స్వామివారు వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో మెట్ల మార్గం గుండా వచ్చి వరాహ పుష్కరిణిలో హంసాకృతి నౌకలో 3 మార్లు ఆ మండపానికి ప్రదక్షిణ చేసి లోపల మండపంలోకి వెళ్ళిన తర్వాత విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, విశేష ఆరాధనం, నివేదనం, మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారు ఒడ్డుకు వస్తారు. వేణుగోపాల అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించినందువలన కృష్ణావతారం సామాజికమైనటువంటి ఒక మనుగడకి ఒక సందేశం ఇచ్చినటువంటి, మార్గదర్శనం చేసినటువంటి అవతారం. అంచేత లోకంలో ఉండేటువంటి వాళ్ళు ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ఆ కృష్ణావతారం ఏర్పడింది. యథా యథాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు కనుక ధర్మగ్లాని ఏర్పడినప్పుడు స్వామి అవతారం అపేక్షితం కనుక కృష్ణావతారంలో వేణుగోపాల అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించినందువలన ఇవాళ ఉండేటువంటి దర్శనం చేసుకునేటువంటి భక్తుల ద్వారా లోకమంతా ధర్మబద్ధమైనటువంటి జీవనం గడపాలి, నీతిబద్ధమైన జీవనం గడపాలి. దానివలన సుఖమైనటువంటి జీవనం, సుఖమైనటువంటి సమాజం మనం కాంక్షించాలి అనేటువంటి సందేశం ఇస్తుంది ఉత్సవం. అంచేత మనమందరం స్వామి అనుగ్రహం వలన ధర్మబద్ధమైనటువంటి, నీతిబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపి సమసమాజ స్థాపనానికి మనం కూడా ఒక సమిధలం అవుదాం అని ఆహ్వానిస్తున్నాను. ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి విశేషంగా కృషి చేసినటువంటి అర్చక స్వాములందరికీ, అదేవిధంగా దేవస్థానం సిబ్బందికి, మీడియా మిత్రులందరూ కూడా ఇంతమంది భక్తజనం రావడానికి దోహదం చేసిన మీకు, ఇచ్చేసినటువంటి భక్తజన సమూహానికి, తర్వాత సేవా సంఘాలకి, తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భక్తులందరూ కూడా అందరికి కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీమన్నారాయణ. దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రంగా వెలగొంటున్న సింహాచలం వరహాలక్ష్మి ఉత్సవం ఆలయంలో ఈరోజు స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏటా పుష్యబహుళ అమావాస్య రోజు నిర్వహించే ఈ ఉత్సవాన్ని వేయడానికి కూడా ఆలయ వర్గాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. మరి సింహాచలాద్రి వేణుగోపాల స్వామికి అలంకరించి ఉభయ దేవతలతో కూడిన తప్ప మీద అంశవాహనంగా కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. వేణుగోపాల స్వామి అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుంటే సర్వ పాపాలు హరించిపోయి భక్తులు సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో కలకాలం చల్లగా ఉంటారు. పురస్కరించుకుని అందుకు అవసరమైన కాబట్టి ఏడాది సాంప్రదాయంగా మానవ కూడా అందరూ బాగుంటారు. తెప్పోత్సవం ప్రతి ఒక్కరికి కూడా విజయవంతం చేసే వారందరికీ కూడా ధర్మకర్తల మంది తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా అన్నదమ్ములు, నా సోదరుల మీడియా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.